నగరం మొత్తం నుంచి వచ్చింది వాళ్ళ నిరసన తెలుపుకోవడానికి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్లో దేశవ్యాప్తంగా యువత అక్కడ చేరుకొని కొన్ని బేసిక్ డిమాండ్స్ తోటి పోరాడుతున్నారు. ఆ బేసిక్ డిమాండ్స్ ఏంటి? మన దేశంలో విద్యా మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన తక్షణమే రాజీనామా చేయాలి అని. ఎందుకంటే ఆయన ఉన్న టెన్యూర్లో మన దేశంలో పరీక్షా విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక రకంగా కుళ్ళిపోయింది. దాంట్లో అవినీతి జరుగుతూనే ఉంటుంది, మాటి మాటికి పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నీట్ యూజీ కుంభకోణంలో 22కి పైగా మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను కోల్పోయినప్పుడు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా ధర్మేంద్ర ప్రధాన్ అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ ఇంతమంది కోట్లాది మంది డిమాండ్ చేస్తున్నా కూడా ఆయన ఇంకా సిగ్గు లేకుండా పార్లమెంట్లోకి వెళ్ళి నవ్వుతున్నాడు. ఎప్పుడు నవ్వుతున్నాడు? 2 రోజుల తర్వాత. 2 రోజుల క్రితం ఏం జరిగింది? 2 రోజుల క్రితం ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్ వైపుకి మేము వెళ్తాము, మా నిరసన మేము తెలుపుతాము అని చెప్తే వాళ్ళపై టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, ఆడవాళ్ళని మేల్ పోలీస్ మెన్ పట్టుకొని లాగి వాళ్ళ బట్టల్ని చింపి మరి వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళపై హింస చేశారు, వాళ్ళపై దాడి చేశారు. వందలాది మంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక 20 ఏళ్ల అమ్మాయి నిన్నటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నది ఢిల్లీ పోలీస్ చేసిన స్టేట్ రిప్రెషన్ వల్ల. ఈ తరుణంలో ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మనందరికీ ఒకటే ఒక సందేశం ఇస్తుంది. ఈ దేశ భవిష్యత్తు గురించి మేము పట్టించుకోము, ఈ దేశ యువత గురించి మేము పట్టించుకోము, మేము కేవలం మా గద్దెల గురించి పట్టించుకుంటాం. ఆ గద్దెల్లో మమ్మల్ని నుంచే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మెన్లు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మేము విద్యను కూడా ఒక రంగంలాగా అమ్మేయగలుగుతామో, ఒక సరుకులాగా అమ్మేయగలుగుతామో వాళ్ళ సేవలోనే మేము బతుకుతాము, మీరందరూ మీ చావు మీరు చూసుకోండి అని మనకి సందేశం ఇస్తుంది. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎవరైతే ఒక సిటిజన్గా, ఒక కాన్షియన్స్ సిటిజన్ అనుకుంటారో, ఒక విద్యార్థి అనుకుంటారో, ఒక యువత అనుకుంటారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన తెలపడం ఎంతో అవసరం. గత 2-3 రోజులుగా హైదరాబాద్లో కూడా ఇదే జరుగుతుంది, వాళ్ళ ఓయూలో కూడా ఇదే జరుగుతుంది. టుడే ఇట్స్ ఏ ఎస్టీమ్డ్ కాంటెక్స్ట్ టు ప్రొటెస్ట్ అగేన్స్ట్ దిస్ ఫేసిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద ఇండియా. Our India is a pure democratic and liberal republic country. Today we are seeing many fascist forces are being attacked to the children and also youth and farmers of this country, my friends. The fundamental principles of the constitution that are liberty, secularism and fraternity and justice are being drowning in the floods, my dear friends, under this BJP fascist rule. And also friends, it is a esteemed context and a call to all the youth of this country to save the nation from these fascist forces. And it's a 79 years of independence and we are still fighting for the education, livelihood and also houselyhood. See how the governments are doing the people of this country. The poorer are becoming poorer and poorer, the richer people are becoming richer and richer in this country. This is really very pathetic situation and the marginalized classes of this country are being downtrodden and being humiliated every second in this country. And మిత్రులారా, అనేక మంది యువత ఈరోజు వాళ్ళ సొంత జేబులో నుంచి సొంత డబ్బులు తీసుకొని, వాళ్ళు పనిచేసుకున్నటువంటి డబ్బులు తీసుకొని ఇటువంటి చిన్న చిన్న ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసిన, ఒక 10 మందితో కూడుకొని ఒక సమస్యపై గలమెత్తిన, దీన్ని ఇతర మిత్రులు కూడా యాంటీ నేషనల్స్ అనేటువంటి పేరుతో, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మీకు ఫండ్స్ వస్తున్నాయి అనేటువంటి పేరుతో, తర్వాత అసలు మీరు ఇండియన్సే కాదనేటువంటి పేరుతో ప్రతి నిమిషం కూడా హ్యూమిలియేషన్ చేయబడుతున్నారు. వాళ్ళందరికీ ఒకే ఒక క్వశ్చన్. ఈ యూనివర్సిటీలో ఇన్ని రోజులు మనందరం ఒకే బెంచ్ పైన కూర్చొని తిన్నాం, ఒకే మెస్లో అన్నం తిన్నాం, ఒకే పెన్ను బట్టి రాసుకున్నాం, నిన్నటి దాకా ఒకే బైక్ పైన అందరం పోయినాం. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో మీరందరూ యాంటీ నేషనల్స్ అంటే where we are losing our friendships and where we are losing our humanity, my dear friends. I am questioning from this esteemed land and revolutionary land of Usmania University. So my dear friends, and my call to all the citizens of India, this is the context to save the livelihood of citizens and to save the Samvidhan of this democratic Bharat. Jai Samvidhan! భారతదేశం అంతా కూడా ఒక షాక్ గురైంది. మొన్న ఏదైతే విద్యార్థుల మీద జరిగిందో దాన్ని ఈ తెలంగాణ విద్యార్థులు ఒక బ్లాక్ డేగా ప్రకటిస్తుంది. దట్ ఈస్ ఏ బ్లాక్ డే. పార్లమెంటు ముందు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులను ప్రైవేటు వ్యక్తులు లాఠీలు బట్టి కొట్టడం ఎక్కడ ఉంది? మహిళలను బట్టలు చింపడం ఎక్కడ ఉంది? వాళ్ళు ఏమడుగుతున్నారు?
తల్లిదండ్రులారా మీరు ఆలోచించండి. మీ పిల్లలను మహిళలను బట్టలు చింపుతున్నారు. ఎందుకు చింపుతున్నారు? వాళ్ళు ఏడుస్తున్నారు, మేము శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పేసి. నీట్ పేపర్ లీక్ అవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య కారణమైనటువంటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు స్పందించడం లేదు. మోడీ స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు? మీది చోరీ సర్కార్, అందుకోసం మీరు స్పందించడం లేదు. మేమేం అడుగుతున్నాం, మీరు పెల్లెట్లతో ఎందుకు దాడి చేసిండ్రు మా విద్యార్థుల పైన? మీరు ఎందుకు మా విద్యార్థులను లాఠీచార్జ్ చేసిండ్రు? రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వెముకలు విరిగినాయి, అదేవిధంగా తలకాయలు పలిగినాయి. వీళ్ళపైన ఒక బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది, బహిరంగ నివేదిక రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ దాడులకు పాల్పడరో ప్రైవేట్ వ్యక్తులను శిక్షించాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే బీజేపీ దేశం విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేస్తుంది. మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలి, ఎన్జీపీని అడ్డుకోవాలి, అదేవిధంగా కోచింగ్ మాఫియా తక్షణమే రద్దు చేయాలి. కోచింగ్ మాఫియా కోసం, రాజకీయ అవినీతి కోసం ఇలా పేపర్ లీకులు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా తక్షణమే వాళ్ళ భర్తం పట్టాలి. బీజేపీ లేని భారతదేశాన్ని సృష్టించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఈ ప్రొటెస్ట్ అనేది ఢిల్లీ జంతర్ మంతర్ లో అతి కిరాతకంగా బ్రూటల్ గా జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉన్నదో అది అమ్మాయిలను చూడకుండా విచక్షణ రహితంగా వాళ్ళ బాడీ మీద కనీసం ఆడవాళ్ళు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేసిండ్రు. రైతులను దాడి చేసిండ్రు. పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళందరినీ దాడి చేసిండ్రు. ఇది దేశ యువత మీద దాడిగా ఖండించాలి. అందరూ ఖండించాలి. దీన్ని దేశం మీద దాడి జరిగా మొత్తం యువత మీద దాడి జరిగినట్టుగా మనందరం దీన్ని ఖండించడమే కాకుండా ఒక్క ఢిల్లీ చేస్తేనే సరిపోదు, ఒక్క జేఎన్యూ చేస్తే సరిపోదు, ఒక్క రైతులు మాత్రమే చేస్తే సరిపోదు. ఇది అందరి సమస్యగా మారింది. హిట్లర్ కదా ఎట్లయితే ఫాసిజం మొత్తం దేశం మొత్తం నలుమూలలా చుట్టి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అంటే ముసళ్ళ వరకు ఎట్లయితే చంపుతున్నాడో అట్లా ఒక హింసాత్మకమైనటువంటి ఘటన ఈ దేశంలో చోటు చేసుకున్నది. కాబట్టి మిత్రులారా, అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులారా, ఇంతటితోట ఈ ఉద్యమం ఆగిపోదు. త్వరలో కూడా దానికి కార్యాచరణ ఉంటుంది. కాబట్టి అందరం ఖండించాలి. దాన్ని మీ ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో రాయాలి. మీరు చూస్తున్నారు, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అక్కడ రాయట్లేదు. షేమ్ మీడియా, ఒక్క మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఏ మీడియా రాయట్లేదు. నీట్ అంటే ఎవరు? కనీసం 20 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ఒక్క విద్యార్థి మీద ఒక 10 మంది ఆధారపడ్డా 2 కోట్ల మంది హిందువులే. వాళ్ళంతా వాళ్ళు పాకిస్తాన్లు కాదు, వాళ్ళు చైనీయులు కాదు, వాళ్ళు అమెరికాలు కాదు, వాళ్ళు జపాన్ వాళ్ళు కాదు. ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి భారతీయులు నువ్వు చెప్తున్నటువంటి హిందువులుగా, ఎస్సీలుగా, బీసీలుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మీద ఉన్నది. ఉస్మాన్ యూనివర్సిటీకి మద్దతుగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ విద్యార్థులు, దళిత విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరూ కూడా, ఈవెన్ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా విచక్షణ రహితంగా తీసుకుపోయి అలా వేయడం అనేది చాలా సిగ్గుచేటు. వీళ్ళందరినీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ ఫాసిజానికి ఓడగొట్టాలో వాళ్ళందరినీ వ్యతిరేకించాలి. పెద్ద ఎత్తున మూవ్మెంట్ తీసుకోవాలి. జై భీమ్.